హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి హాస్టల్ వార్డెన్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 40,000 వరకు శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా ఇవి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. 25th మే వరకు అయితే టైం ఉంది. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. రీసెంట్లీగా నాకు చాలామంది స్టూడెంట్స్ని అయితే నాకు అడుగుతున్నారు, ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా వన్ పాస్ టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్కి సంబంధించి వన్ పాస్ అయితే తీసుకోండి. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు మార్క్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి అండ్ ఇంకా మీకు అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అనేది టెస్ట్ రాసుకోవచ్చు. ఆల్ ఇండియా వైడ్గా మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ర్యాంకర్స్ టెస్ట్ సిరీస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ను కూడా మీకు రియల్ టైం డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు మాత్రమే ఉంటుంది. ఒక వన్ పాస్ పైన 439 రూపీస్కి మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. FRJ10 కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నుడ్ కామెంట్లో ఇచ్చాను. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి విద్యాశాఖలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడానికి అధికారికంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇందులో మీకు ఈ యొక్క పోస్టులకి సంబంధించి 1 by 1 ఆ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక మల్టీ స్కిల్ అసిస్టెంట్ వేకెన్సీస్ చూద్దాము. సో ఇక మల్టీ స్కిల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఏ కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు కూడా మీరు స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. ఈ మల్టీ స్కిల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి పే లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 35,000 వరకు అయితే శాలరీ వస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే హై స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్, అంటే మీరు ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 32 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు ఓబీసీ వాళ్ళకి మీకు +3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి క్లర్క్ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి కాదు, మనకి కావాల్సినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏదైతే హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో హాస్టల్ కేర్ టేకర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం వీటిని. సో వీటికి సంబంధించి మనకి శాలరీ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40 నుంచి 45,000 మధ్యలో శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం మీరు 12th కానీ లేదంటే ఇంటర్మీడియట్ కానీ పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 32 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్ ది పొజిషన్స్ మెన్షన్డ్ హియర్ ఫ్రమ్ పార్ట్స్ ఫర్ రెగ్యులర్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ రెగ్యులర్ పోస్టులు ఉంటాయి. సో ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు, రెగ్యులర్ సర్వీస్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనకి జాబ్ పోస్టింగ్స్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అనేది ఉంది. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఒక ఏ సంస్థ నుంచి ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పటికీ కూడా మనకి NITTTRకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఏదైతే రీజనల్ సెంటర్స్ ఉన్నాయో వాటికి మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్లో మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే జనరల్ కండిషన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే ఈ వేకెన్సీస్కి మీకు ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఈ హాస్టల్ కేర్ టేకర్కి అంటే హాస్టల్ వార్డెన్కి సంబంధించి అండ్ మల్టీ స్కిల్ అసిస్టెంట్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో వీటికి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది పెడతారు. అయిగా ఎగ్జామినేషన్ కూడా
కేవలం 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ కనుక మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు ఆన్లైన్ అప్లై ఎలా చేయాలి ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు చెప్తాను. కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పే ముందు మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు నాన్ టీచింగ్ పొజిషన్సే కాకుండా టీచింగ్ పొజిషన్స్కి కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే మీకు ఓన్లీ నాన్ టీచింగ్ పొజిషన్స్ గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసి మల్టీ స్కిల్ అసిస్టెంట్కి సంబంధించి మల్టీ స్కిల్ అటెండర్ అంటాము. వీటికి సంబంధించి వేకెన్సీస్ ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లలో కేటాయించారు. జనరల్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హాస్టల్ కేర్ టేకర్ కూడా మనకి జనరల్ కేటగిరీలో ఉంది. అండ్ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి ఏసీ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి కూడా లెవెల్ 1 ప్రకారం సాలరీస్ ఉంటాయి. అండ్ స్క్రిప్ట్ రైటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి మనకి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు దాదాపుగా 55,000కి పైగానే సాలరీ ఉంటుంది. 32 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఓబీసీ కేటగిరీలో ఈ యొక్క వీకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు, అలాగే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. సో మీరు ఈ యొక్క జాబ్స్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే మీరు ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం అనుకుంటే ఆలోచించి అప్లై చేయండి. మీరు 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్కి సంబంధించి ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఇలా మీకు సైన్ ఇన్ అండ్ ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత సో ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ దగ్గర మీరు ఏదైతే ఇక్కడ కోడ్ ఉందో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ అని అయితే క్లిక్ చేయాలి. సో సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంటంటే సో మీరు ఏదైతే యూజర్ నేమ్ పెట్టుకున్నారో ఇక యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో పాస్వర్డ్, తర్వాత క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు నెక్స్ట్ అప్లికేషన్కి సంబంధించి పోర్టల్లోకి అయితే వెళ్ళిపోతుంది అప్లై చేయడానికి సంబంధించి. సో అందులో మీకు అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి అండ్ మీరు తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ మీరు సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత సో ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసినటువంటి ఈ యొక్క NITTRకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని అయితే మిస్ చేయకుండా తప్పనిసరిగా అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.